హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ కూడా కూలర్స్ గురించి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, చాలా హాట్ ఉంటుంది బయట. కాబట్టి ఈ టైంలో ఎవరైనా సరే కూలర్ కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఆగ్రోమెక్ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో అనమాట. ఇప్పుడు కూలర్స్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. వోల్టాస్ వచ్చేసి 4500 రూపీస్లో, అలాగే బజాజ్ 5500 రూపీస్లో చాలా రీజనబుల్గా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో బెటర్ ఏంటంటే మంచి కంపెనీ చూసి కొనుక్కుంటే కనుక మనకి ఎక్కువ లైఫ్ వస్తాయి, రిపేరింగ్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని చూస్ చేసుకోవడం బెటర్. సో ఈరోజు నేను మీకు కొన్ని బ్రాండెడ్స్, అలాగే ఎంతెంత కెపాసిటీలో ఎంతెంత ప్రైజెస్లో ఉన్నాయనేసి నేను మీ అందరికీ ఈరోజు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో బాగుంది అనుకుంటే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. వీడియో ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే కనుక షేర్ చేయడం కూడా మర్చిపోకండి. పేరు ఇది సింఫనీ నింజా మోడల్. ఓకే, ఇది ఎన్ని రూమ్స్ వరకు అయితే సరిపోద్ది? ఓన్లీ సింగిల్ రూమ్ వరకేనా? అంతే. ఇప్పుడు ఈ రెండు ఏంటన్నారు? ఒకటేమో స్పీడ్ అడ్జస్ట్మెంట్. ఓకే ఓకే. సో ఇది వాటర్ క్వాంటిటీకి సంబంధించిందా? ఓకే. ఇది ఎక్కడి వరకు వాటర్, ఎక్కడ నుంచి వాటర్ వేయాలి ఇప్పుడు దీనిలో? ఇక్కడ నుంచి వాటర్ వేసుకోవాలి మేడం. ఓకే. ఇది అనేది మీకు నీళ్ళు చూపిస్తుంది. ఓకే. ఫుల్, ఇది మీడియం. ఒకవేళ నీళ్ళు తీయాలి అంటే దీనిలో నుండి వెనకతలో మనకి. ఓకే. ఇక్కడ ఇది తీసేస్తే వచ్చేస్తుందా? ఒకవేళ డ్రై చేసుకోవాలంటే, ఒకవేళ ఇదేమైనా అంతే. కొన్నిట్లకి ఈజీ ఓపెన్ ఉంటుంది, కొన్నిట్లకి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు లోపల ఇదేమన్నా ఇయర్లీ మార్చాల్సి ఉంటుందా లేకపోతే? ఇయర్లీ అనేది మన ఇది అవసరం లేదు మేడం. ఓకే. ఇది హనీ ప్యాడ్ వస్తుంది అన్నమాట. హనీ ప్యాడ్ అనేది మనకి 2 years వరకు లైఫ్ వస్తుంది. దాన్ని మార్చాలా? దీన్ని మార్చాలి, ప్యాడ్స్ మార్చాలి. ఇవి మార్చాలి, ఇవి ఎవ్రీ 2 yearsకి మార్చాలి. అప్పటి వరకు బాగానే ఉంటాయి. ఇది ఏంటిది? ఇది హనీ ప్యాడ్ మేడం. అంటే దీన్ని ఏమంటారు? ఇది హనీ ప్యాడ్, దాని పేరు హనీ ప్యాడ్. కంపెనీ సార్? మెకాయ్. మెకాయ్ ఇదేంటి, బ్రాండెడ్ అయినా ఇది? ఇది కూడా సేమ్ అంతే, అడ్జస్ట్మెంట్కి సంబంధించింది. ఇది ఎన్ని రూమ్స్కి వస్తుంది? ఇది వచ్చేసి 8 by 10, 10 by 10. సేమ్ ఇది కూడా మొత్తం అంతే, ఇంకా సేమ్ ఆప్షన్స్, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకని ప్రైస్ ఎక్కువ ఉందా? ఓకే. ఇదేం కంపెనీ ఉంది సార్? సింఫనీ. ఎక్కడుంది సార్ పేరు? ఇది వాటర్దా? ఎక్కడ నుంచి దీనికి వాటర్ వేసేది? ఎక్కడ? ఓకే, బ్యాక్ సైడ్ నుంచి వేసుకోవాలి. ఇక్కడ నుంచి వాటర్ వేయాలా? ఇక్కడ నుంచి తీసేది ఇది? ఓకే. ఇది ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంది? ఓకే. ఇట్ 90 కదా. ఇదేం కంపెనీ? రిమోట్ వస్తుంది. ఓకే. ఇదేం కంపెనీది? ఓకే. దానిలో ఇది పెద్దదా? దీనిలో ఇది పెద్దది. సో ఇది ఎన్ని రూమ్స్కి అయితే వెళ్తుంది సార్? ఇది వచ్చేసి కెపాసిటీ వేరియేషన్ మేడం, సేమ్ రూమ్ కవర్ అవుతుంది. ఓకే. అది 12 liters కెపాసిటీ, 22 liters కెపాసిటీ. వాటర్ ఎక్కువ పడుతుంది, సో లాంగ్ టైమ్ అండ్ రిమోట్. ఓకే. ఇదైతే ఇది వచ్చేసి 31 liters కెపాసిటీ. దాని మీద సేమ్ ఇంక అంతే, వాటర్ క్వాంటిటీ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. రిమోట్ ఇది కూడా. రిమోట్ ఇదేమో 8890. చూసుకునే వాళ్ళు ఇలా తీసుకుంటారు. ఓహో, మోడలే తప్ప. ఓకే. ఇది వెడల్పుగా ఉంది, ఇదేమో పొడవుగా ఉంది. హ్యాండ్తో మూవ్ చేస్తాం. ఓకే. సో ఇది సెన్సార్ కంట్రోల్. ఓకే, సెన్స్ కంట్రోల్. ఓకే. స్పీడ్ కంట్రోల్ అవుతుంది. ఓకే. అండ్ స్వింగ్ కంట్రోల్ అవుతుంది. ఓకే. దీనికి కూడా రిమోట్ ఉంది. రిమోట్ వస్తుంది. ఓకే. బ్లాక్ కలర్ వస్తుంది. ఓకే. సేమ్ కెపాసిటీ. ఇది బజాజ్ కంపెనీది. ఇది ఫైనల్ రేటా? ఫైనల్ రేట్. ఓకే. ఇది స్పీడ్ కంట్రోల్, ఇది స్వింగ్ అండ్ పంప్, సేమ్. ఓకే. దీనికి వాటర్ ట్యాంక్ కెపాసిటీ 35 liters వస్తుంది. ఓకే. ఎక్కడ పోసే? బ్యాక్ సైడ్ ఉందా? బ్యాక్ సైడ్ నుంచి వేసుకోవచ్చు. ఫ్రంట్ నుంచి వేసుకోవచ్చు, బ్యాక్ నుంచి. బ్యాక్ సైడ్ నుంచి కింద ఉందా? అచ్చా. వాటర్ పోసేది ఇక్కడ పోసుకోవచ్చు. పైన ఎక్కడ? ఓకే ఓకే. ఇది స్పీడ్ కంట్రోల్, ఇది స్వింగ్ అండ్ పంప్.
ఓకే. స్ట్రోమ్ మాట ఇది ఆ. మీకు కెపాసిటీ వచ్చి 75 లీటర్స్ 75 లీటర్స్ ఇది. ఓకే. ప్లస్ డిజిటల్ ఇది ఓకే డిజిటల్. ఓకే. సో ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. కనపడుతుంటుంది. ఓకే. ఈ 1 లీటర్స్ కెపాసిటీదా? కెపాసిటీ ఓకే. ప్లస్ టచ్ ఓకే. విత్ రిమోట్. ఓకే. ఇప్పుడు ఈ హిండ్వేర్లో ఇది కూడా రిమోట్ కంట్రోలా లేకపోతే అడ్జస్ట్మెంట్? మాన్యువల్ అన్నమాట. ఓకే. ఇది ఎంత రూమ్కి సరిపోతుంది? ఎన్ని లీటర్స్ అది కెపాసిటీ? ఇది వచ్చి మీకు 50 లీటర్స్ మేడం. ఓకే. సేమ్ కంపెనీ ఉంది కదా, 60 లీటర్స్. ఇదేమో 50 లీటర్స్, ఇదేమో 60 లీటర్స్ కెపాసిటీ. ప్లస్ దీనికి ఏంటంటే పైపింగ్ డైరెక్ట్ పైప్ ఇచ్చేయచ్చు, ఓకే. పైప్ కనెక్షన్ ఇచ్చేయచ్చు. ఓకే. ఎంతవరకు కావాలో అంతవరకు నింపుకొని వదిలేయడమే ఇంకా. సో పోసే పని లేదు, పోసే పని లేదు. పైప్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. పైప్ ఇది కూడా సింపనీ కంపెనీ, 55 లీటర్స్. ఓకే. మోడల్ టచ్ పేరు. ఓకే. మోడల్ టచ్. టచ్. ఓకే. ఇది కొంచెం క్లాసీగా ఉంది కదా. ఇది కూడా స్పీడ్ కంట్రోల్ అండ్ పైప్. ఓకే. ఇది ఎన్ని లీటర్? 55 లీటర్స్ మేడం. అన్ని ప్యాడ్స్. రూమ్ కెపాసిటీ సార్? రూమ్ కెపాసిటీ వచ్చి 12/12. ఓకే. డబుల్ బ్లోయర్ ఉంటుంది. ఓకే. ప్లస్ గ్యాస్ వస్తుంది. ఓకే. గ్యాస్ వస్తుంది. ఓకే. 4 సైడ్స్ ఉంటాయి. సో తొందరగా కూల్ అవ్వడానికి అనేసి. ఓకే. 12,600. ఓకే. ఇది వచ్చేసి 55 లీటర్స్ కెపాసిటీ, సేమ్ కెపాసిటీ. ఓకే. వాటర్ ఎన్ని కెపాసిటీ అన్నారు? 55 లీటర్స్. ఓకే. ఇది సేమ్ సింఫనీ కంపెనీ. ఓకే. ఇది ఎన్ని లీటర్స్? ఇది 45 లీటర్స్. ఓకే. అక్కడ ఒక బజాజ్ ఉంది కదా స్టార్టింగ్లో, ఇది ఒక బజాజ్ ఉందా? ఓకే. ఇది ఎంత ఉంది ప్రైస్ సార్? 9,500. ఇది మెక్కా కంపెనీ. ఇది ఎంత కెపాసిటీ ఉంది? వాటర్ 45 కెపాసిటీ? లీటర్స్. ఇది ఎంత ఉంది వోల్టాస్లో? 8,900. 8,900. ఓకే. ఇది ఎంత వాటర్ కెపాసిటీ ఉంది? 60 లీటర్స్ కెపాసిటీ. ఫ్రెండ్స్, మా ఏసీ వచ్చేసి వోల్టాస్ ఉంది, అందుకే నాకు అది చాలా మంచి కంపెనీ అనే ఫీల్తో నేను వోల్టాస్కే బాగుంది అని నేను చెప్పగలను అనమాట. ఎందుకంటే నేను వాడాను కాబట్టి. కూలర్ కూడా సేఫ్ సైడ్ అని చెప్పి మేము దీన్ని తీసుకోవడానికి నిన్న వెళ్ళాము. సో మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏ రేట్లలో ఏ కూలర్స్ దొరుకుతున్నాయని. సో ఎవరైనా యూస్ఫుల్ ఉంటే కనుక వెళ్ళి చూసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక అడ్రస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు అక్కడ కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ స్టాక్ ఉందా లేదా అని బెటర్ కాల్ చేసి వెళ్ళటం అయితే ఇంకా బెటర్, ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి. మరో వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.